రాజకీయాల్లో ఆయన జనసేనుడు, సినీ పరిశ్రమలో ఆయన ఒక పవర్ స్టార్, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాలతో జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోని తెర మీద చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 హీరోగా ఉన్న పవన్ తనను ఇంతటి వాడిని చేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేశారు. 2024 ఎన్నికల్లో తిరుగులేని మహాశక్తిలా దేశమంతటా చెప్పుకునేలా తన విజయ కేతనాన్ని ఎగురవేశారు. ఏపీ సీఎంగా 4వ సారి చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాలన్నీ పవన్ అభిమానులకు, కార్యకర్తలకు సంతోషాన్ని కలిగించినా వెండితెర మీద పవన్ ని మిస్ అవుతున్న బాధ మాత్రం ఉంది. పవన్ 2024 ఎన్నికలకు ముందు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరమల్లు, ఓజీల షూటింగ్ ని కూడా చాలా వరకు పూర్తి చేశారు. అయితే అనుకోని విధంగా ఆయన రాజకీయాలకే సమయం కేటాయించాల్సి రావడంతో ఈ సినిమాలు పక్కన పెట్టేశారు. ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎం కావడంతో పాలన, రాజకీయాలతోనే పవన్ సమయం సరిపోతుంది. ఏదేమైనప్పటికీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ముందుగా హరిహర వీరమల్లును ట్రాక్ ఎక్కించారు. ఓవైపు పాలన, రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు వీరమల్లు కోసం సమయం కేటాయించి ఎంతో కష్టపడ్డారు. పగలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాత్రిలో షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవల కేవలం 4 గంటల్లోనే డబ్బింగ్ కంప్లీట్ చేసి సినిమాపై తనకున్న డెడికేషన్ ను, అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ లో కూడా పవన్ పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇటు ప్రజల పట్ల, అటు సినిమా పట్ల పవన్ కున్న అంకిత భావాన్ని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. ఇక హరిహర వీరమల్లు 2 పార్టులుగా తెరకెక్కించనున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా, సునీల్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ప్రపంచం సృష్టిస్తూ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విడుదలకు ముందే వీరంగం సృష్టిస్తున్న వీరమల్లు ఇక ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.